లోకంలో ఉన్నటువంటి ఆకలి దప్పులు ఏంటి? దేని కొరకు స్టార్వింగ్ ఉంది లోకంలో అంటే, మొట్టమొదట ప్రేమ కొరకైనటువంటి స్టార్వింగ్ ఉంది కదా! లోకంలో కనబడే ప్రేమంతా ఏంటి చెప్పండి? ఎయిదర్ లస్ట్ ఆర్ సెల్ఫిష్ లవ్. స్వార్థపూరితమైన ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఐ ఎక్స్‌పెక్ట్ రిటర్న్స్. నీ వల్ల మళ్ళా నాకేమొస్తుంది? కదా! మన బుద్ధి అంతా ఎట్లుంటది చెప్పు? ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాక్కుంటామంట. ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాక్కుంటాం. సో, వి ఎక్స్‌పెక్ట్ రిటర్న్స్ కదా! అది స్వార్థపూరితమైనది. సెల్ఫిష్ లవ్. ప్రేమించినట్టే ఉంటది గానీ, బట్ వి ఎక్స్‌పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దట్. రెండవది ప్రేమ అని చెప్తాం కానీ, అది ప్రేమ కాదు, లస్ట్. సో, అందువలన లోకంలో ఉన్నటువంటి ప్రజలు నిజమైనటువంటి ప్రేమ కొరకైనటువంటి తాపత్రయంలో ఉన్నారు. మీరు చూడండి, నిజంగా మనల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారు, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు, పవిత్రమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు అన్నది గాని మనకు తెలిస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తది కదా అది! ఎంత తృప్తినిస్తుంది కదా! ఓ నా విషయంలో కన్సర్న్ నాకు, నా విషయంలో పట్టింపు. మీరు ఊరికే చెప్పి చూడండి. మీరు చెప్పేది అబద్ధమే గానీ చెప్పి చూడండి. ఏం చెప్పమంటారు? ఒక వ్యక్తి ఎదురుపడగానే, "అబ్బా! అక్క రోజు నీ కొరకు ప్రార్థన చేస్తున్నానక్క. ప్రతిరోజు చేస్తున్నానంటే" వాళ్ళ మొఖంలో ఎంత లైట్ వస్తదో తెలుసా? అరే! ఇంత ఆలోచిస్తున్నావా నన్ను గురించి? కారణం ఏంటి అనంటే, ప్రేమ కొరకైనటువంటి ఆకలి దప్పులతో ఉంది లోకం. ఎవరన్నా నన్ను ప్రేమిస్తే బాగుండు. ప్రేమ కొరకైనటువంటి ఆకలి, ప్రేమ కొరకు చచ్చిపోతా ఉన్నారు లోకంలో. సో, ఇప్పుడు దేవుడు మనల్ని తన స్టోర్ హౌస్‌గా పెట్టుకుంటున్నాడు. ప్రేమతో, ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి నీ చెంతకొచ్చి ఫీడ్ చేయబడి సంతృప్తి పొందాలి. అట్లంటే ఇప్పుడు దైవ ప్రేమ చేత మొదట నువ్వు నింపబడాల్సిన అవసరం ఉంది.